హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. వీకెండ్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారండి? అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ మీ వీకెండ్ స్పెషల్స్ ఏదైనా ఉంది అంటే నాకు కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? సో టుడే ఇస్ మండే గాయ్స్. నౌ ఇట్స్ ఆల్రెడీ 7:15 అయ్యింది. టైం వచ్చేసి కొంచెం లేట్గా లేచాను. బట్ ఈరోజు టాస్క్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈరోజు రెసిపీస్ అయితే బ్రీఫ్గా చెప్పేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా పెసరట్టు చేస్తున్నాను. అండ్ దాంతోపాటు కొంచెం కొబ్బరి చట్నీ చేస్తున్నా. అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పప్పు ఆకుకూర వండుతున్నాను. పప్పు తోటకూర అనమాట. దాంతోపాటు కొంచెం క్యారెట్ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సమ్మర్స్ కదండి, ఇలాంటి ఐటమ్స్ అయితే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కొంచెం టమ్మీ అనేది కొంచెం ఫ్రీ ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, వేడి చేయకుండా ఉంటుంది, అండ్ హెల్తీగా కూడా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ కొంచెం మావయ్య గారు డాడీ ఇద్దరు ఉన్నారు కదండి, కొంచెం ఇలాంటి రెసిపీస్ కొంచెం సెలెక్టెడ్గానే చేస్తూ ఉంటాను నేను. సో ఫస్ట్ అయితే చాపింగ్కి సంబంధించినవన్నీ కూడా చాప్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే క్యారెట్స్ అయిపోయాయి. ఇప్పుడైతే పప్పులు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టాను. అంటే 7:15కి లేచాను కదా, ఆల్రెడీ ఇట్స్ 7:45 నౌ. సో లేవగానే ఫస్ట్ పప్పులు నానపెట్టేశాను. ఆ తర్వాత తోటకూర కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు అండ్ కొద్దిగా టొమాటోస్ అండ్ ఒక ఆనియన్ వేసేసి విజిల్ పెట్టేస్తే పప్పు అయితే ఉడికిపోతుంది. అండ్ చెప్పాను కదా ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నానని. ఫస్ట్ అయితే కొంచెం కొబ్బరి కూర పక్కకి తీసేసుకున్నాను క్యారెట్ ఫ్రైలోకి. అండ్ రిమైనింగ్ పీసెస్ ఇట్లా ఉంచేసి కొంచెం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ అండ్ ఫైనల్లీ కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసి ఫైన్గా మనం పేస్ట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది గాయస్. ట్రస్ట్ మీ. అందులో కొంచెం పుదీనా వేయండి, వెరీ మినిమల్ అనమాట, కొంచెం లైక్ ఒక 4 to 5 లీవ్స్ అనమాట. బట్ టెక్స్చరే మారిపోతుంది, టేస్ట్ కంప్లీట్గా మారుతుంది, చాలా బాగుంటుందండి. అండ్ వెంటనే పెసరపప్పును కూడా ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ తాలింపు కూడా పెట్టేసుకున్నాను. తాలింపు కొంచెం ఎక్కువ పెట్టేసి కొంచెమేమో పప్పులోకి ఇంచేసి రిమైనింగ్ అంతా కూడా చట్నీలోకి తీసేసుకుంటున్నాను గాయస్. నేను చూసారా, నా పనుల కన్నా వాయిస్ ఓవరే నాకు ఎంత స్పీడ్గా ఇవ్వాల్సి వస్తుందో. సో ఆలోచించండి ఇంకా పని ఎంత స్పీడ్గా చేయాలి అని చెప్పేసి. అండ్ వెంటనే కొంచెం ఉప్మా కూడా చేసేస్తున్నానండి. ఉప్మాలో చాలా లిమిటెడ్ ఐ మీన్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. లైక్ ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి అట్ ద సేమ్ టైం ఎక్కువ జీడిపప్పులు అంతేనండి. అందులో వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి రవ్వ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. పల్లీలు స్కిప్ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఇది మనకి పెసరట్టుల్లో కాబట్టి జీడిపప్పు వేసుకుంటే మనకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా కొంచెం నెయ్యి వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా డెలిషియస్గా ఉంటుంది గాయస్. సో మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకున్న తరువాత నెయ్యి వేసుకుంటే మనం వేసిన నెయ్యి అనేది అట్లానే తేలుతూ ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ టేస్ట్ సో గుడ్ అండి. అండ్ ఫస్ట్ అయితే వేడివేడిగా ఉంది కదా, కొంచెం ఒక డిష్లోకి డాడీకి తీసేస్తున్నాను. అండ్ వెంటనే మళ్ళీ తాలింపు వేసేసి తాలింపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు శనగపప్పు అండ్ గార్లిక్ ఇవన్నీ వేసేసి ఫైన్గా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని వేసేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి కొంచెం మగ్గనిద్దాము. ఈలోపు పెసరట్లు కూడా వేసేసుకుంటున్నాను గాయస్. సో పక్కన మా హస్బెండ్కి వేసేస్తూ పెసరట్లు ఇంకొక దాని మీద డాడీకి కూడా వేసేస్తున్నాను. అండ్ రైస్ అయితే కుక్ అయిపోయింది, దాల్ కుక్ అయిపోయింది. అండ్ క్యారెట్ అనేది నాకు ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. అండ్ ఒక పక్కన పెసరట్లు కూడా అయిపోతున్నాయి. అండ్ ద టైమ్ ఈజ్ 8:15 అండి. నాకు ఇంకొక 5 minutes మాత్రమే ఉంది. చెప్పాను కదా, నేనైతే ఇది ఒక టాస్క్ లాగా పెట్టుకుంటాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ షుడ్ కంప్లీట్ ద హోల్ కుకింగ్ ఇన్ by 8:20 అనమాట. సో ఐ హ్యావ్ ఓన్లీ 5 minutes లెఫ్ట్ గాయస్. సో విత్ ఇన్ 5 minutes నేను ఇవన్నీ కూడా ప్యాక్ చేసేయాలి.
సో ఐ హ్యాడ్ ఓన్లీ 5 మినిట్స్ టు ప్యాక్ ఆల్ దోస్ కుకింగ్ థింగ్స్ అనమాట. అండ్ పెసరట్లకి నేను మోస్ట్లీ నెయ్యినే యూస్ చేస్తాను. వెరీ హెల్తీ ఫ్యాట్స్ కదండి. సో ఆయిల్ కన్నా కూడా నెయ్యిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ చాలా లిమిటెడ్గా తీసుకుంటాం కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. అండ్ చెప్పాను కదా క్యారెట్ కూడా అయిపోయింది. ఫైనల్గా కోకోనట్ తురుము ఉంది కదా, అది వేసేసి ఒక్క 20 సెకండ్స్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి కట్టేస్తే క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అండ్ చూడండి పెసరట్లు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. కొద్దిగా ఆనియన్స్, జీలకర్ర వేసేసి చక్కగా నెయ్యితో ఇలా నేతి పెసరట్లు చేసుకుంటే గాయస్, ఆల్రెడీ జీడిపప్పు వేసిన ఉప్మా చేశాను కదా, 2 కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా హస్బెండ్కి కానీ డాడీకి కానీ చాలా ఇష్టం. బట్ మా బాబు పాప అయితే అంత ఇష్టంగా తినరు. మేబీ చిన్నపిల్లలకి అంత నచ్చదేమో పెసరట్టు. ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా నేను అంత ఇష్టంగా తినేదాన్ని కాదు. ఇప్పుడైతే కనుక నాకు చాలా ఇష్టం పెసరట్టు. మేబీ ఒక ఏజ్ వచ్చేంత వరకు మేబీ వాళ్ళకి నచ్చదేమో ఫ్లేవర్. కానీ ఎలా అయినా కొంచెం తినాలి కదండి, ప్రోటీన్ కదా. సో ఒక్క పెసరట్టు అయితే ఎలా అయినా సరే కొంచెం బలవంతంగా పెడుతూ ఉంటాను. నేను చెప్పాను కదా నాకు ఒక్క 5 మినిట్స్ మాత్రమే ఉంది ఫర్ ప్యాకింగ్. సో పెసరట్టు చాలా నీట్గా ఇలా హాట్ ప్యాక్లో పెట్టేసి పైన చట్నీ పెట్టేస్తున్నాను. చెప్పాను కదండి ఒక 15 మినిట్స్ ఉంటుంది ట్రావెలింగ్ టైం అనేది. అందుకే టిఫిన్ అయినా ఒక 15 మినిట్స్ అయినా మళ్ళీ చల్లారిపోతే పెసరట్లు బాగోవు కాబట్టి అన్నీ కూడా మ్యాక్సిమం హాట్ ప్యాక్స్లోనే పెడతాను. అండ్ చిన్న దాంట్లోనేమో ఉప్మా పెట్టేశాను. అండ్ రైస్ కూడా కుక్ అయిపోయింది గాయస్. సో రైస్ కూడా తీసేసుకుంటున్నాను. అండ్ నాకైతే కుకింగ్ ఒక 50% అయితే రిమైనింగ్ 50% నాకు క్యారియర్ కట్టడంలో ఇబ్బంది ఉంటుందండి. మరి మీకు ఎలా ఉంటుంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే అది ప్యాక్ చేయడం ఒక టాస్క్. మళ్ళీ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు ఇది సరిపోతుందా లేదా అని ఆలోచించి పెట్టి ఏంటో నాకు చాలా పెద్ద పనిలా అనిపిస్తుందండి. క్యారియర్ పెట్టే కన్నా కుకింగే నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది. సో మీకైతే ఎలా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక హాట్ ప్యాక్లో రైస్ పెట్టేసి కొంచెం క్యారెట్ ఫ్రై కూడా పెట్టేస్తున్నాను. ఏది మర్చిపోకుండా పెట్టాలి కదా గైస్. సో అందుకని అన్నీ కూడా ఒక సైడ్ పెట్టుకుంటాను, మళ్ళీ వేరే చోట పెడితే మర్చిపోతానని చెప్పేసి. అండ్ దాల్ అయితే ట్రస్ట్ మీ గైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే, మనం ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పప్పుని నానపెట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి దాల్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఒక సపరేట్ బౌల్లో అయితే పెట్టేస్తున్నాను. ఎయిర్ టైట్ కంటైనర్లో పెడుతున్నాను సో దట్ లీక్ ప్రూఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇన్ని రెసిపీస్ చేసిన తర్వాత అసలు కిచెన్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి గాయస్. సో ఇప్పుడు కొంచెం పప్పు కదా, పప్పులోకి కొంచెం ఆవకాయ కూడా పెట్టేస్తున్నాను డాడీకి. అండ్ మా మావయ్య గారు అయితే ఇంటికి వచ్చి తినేస్తారండి. డాడీకి మాత్రం కొంచెం ఇలా ప్యాక్ చేయాలన్నమాట అన్నీ. సో చూసారా ఇవన్నీ కూడా కొద్దిగా పాల బాటిల్స్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ప్యాకింగ్లోకి తెచ్చేసుకోవాలన్నమాట. సో నౌ ద టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 8:20. సో ఈరోజైతే నేను పర్ఫెక్ట్గా నా టాస్క్ అయితే కంప్లీట్ చేసేసానండి. బట్ మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఇలా ఉన్నప్పుడు పని అనేది ఒక పర్ఫెక్ట్గా ఒక టైం టు టైం అయిపోతుంది. ఒక డిసిప్లిన్ అనేది ఇంట్లో మెయింటైన్ అవుతుంది అనుకుంటున్నాను. సో అవన్నీ అయిపోయిన తర్వాత నేను ప్లెజెంట్గా ఒక్క 20 మినిట్స్ గాయస్ నేను ప్రశాంతంగా కొంచెం టిఫిన్ అయితే చేసేసి మా హస్బెండ్కి నాకు కొంచెం టీ అయితే పెట్టేసుకుంటున్నాను. డెఫినెట్లీ ఇట్స్ మై రిలాక్సింగ్ టైం అండి. ఈ టైంలో ఎవరైనా బెల్ కొట్టినా కూడా నేను తలుపు అయితే తీయను. ఇట్స్ మై ఓన్లీ టైం జస్ట్ ఫర్ 15 to 20 మినిట్స్ అండి. ప్రశాంతంగా అలా రిలాక్స్డ్గా కబుర్లు చెప్పుకుంటూ అలా టిఫిన్ని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వండినవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా సపరేట్ డిషెస్లోకి తీసేసుకొని అవన్నీ ఒక పక్కన పెట్టేశాను.
అండ్ ఇప్పుడైతే కొంచెం తోడుచుక్క కూడా వేసేసుకుంటున్నా. మనం ఎప్పుడు కుక్ చేసిన వెజల్స్‌లో ఉంచేసామనుకోండి, మనకి అవి చాలా వైడ్‌గా ఉంటాయి కదా! మనకి ప్లేస్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ అంత ఆర్గనైజ్డ్‌గా అనిపించవు. అండ్ మనం సర్వ్ చేసినప్పుడు కూడా మనకి అంత బాగా అనిపించదు. బట్ మీరు ఒకసారి ట్రై చేయండి. మనం ఎప్పుడైనా సరే కుకింగ్ అయిపోయిన తరువాత ఒక వెజల్స్‌లోకి లైక్ గ్లాస్‌లాగా కొంచెం ఇలా ఫ్యాన్సీగా ఉన్న వాటిలోకి తీసుకున్నామనుకోండి, సర్వ్ చేసేటప్పుడు కూడా మనకి చాలా ఫ్యాన్సీగా అనిపిస్తుంది. అది మనం డైలీ లైఫ్‌లో ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. నేనైతే అలానే చేస్తాను. అండ్ టీ పౌడర్ అయిపోయింది కదా! తీసాను. అండ్ రిమైనింగ్‌ది సీల్ చేసేస్తున్నాను గైస్. కిచెన్‌లో ఖచ్చితంగా ఇలాంటి ఒక గ్యాడ్జెట్ ఉండాలండి. ఇలా సీలింగ్ మిషన్ ఉందనుకోండి, అన్నీ కూడా మనం ఎయిర్ టైట్‌గా ప్యాక్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇది అస్సలు లీక్ అవ్వదు. చక్కగా ఫైన్‌గా మనకి ప్యాకింగ్ రెడీ అయిపోయింది. అండ్ స్టవ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా క్లీన్ చేసేసుకున్నాను గైస్. చూసారా? ఎక్కడ కూడా ఒక చిన్న మరక కూడా లేదు. సో, అంతా కూడా కొలెన్‌తో క్లీన్ చేసేసుకొని ఫైనల్‌గా కొద్దిగా పాలైతే స్టవ్ మీద పెట్టేసుకొని అవి తాయితీగా బాయిల్ అవుతూ ఉంటాయి. నేను రిమైనింగ్ పనులన్నీ కూడా చేసేసుకుంటాను. నేను ఎన్ని వంటలు చేసినా గైస్ డెఫినెట్లీ నా కిచెన్ అయితే ఇలానే మెయింటైన్ చేసుకుంటాను. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు అసలు వంటలు చేస్తారా అని చెప్పి. సో, ఈ వీడియో కనుక వాళ్ళు చూసినట్లయితే డెఫినెట్గా దే విల్ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ అండి. సో యా, ఇప్పుడు ఈవినింగ్ 4 అయితే అయ్యింది. కొంచెం టీ అయితే పెట్టేశాను మా హస్బెండ్కి, నాకు ఇప్పుడే వచ్చారు ఆయన. అండ్ మా పెట్స్ని చూపించలేదు కదా ఈరోజు. ఇదిగోండి ఎంత క్యూట్గా తింటుందో చూడండి. బిస్కెట్ పెట్టాను దీనికి. చెప్పాను కదా, వీటికి కూడా ఒక పర్ఫెక్ట్ డిసిప్లిన్గా కొంచెం టైం అనేది అకామిడేట్ చేస్తాను. మార్నింగ్ ఒక 1 హార్ అండి, ఈవినింగ్ ఒక 1 హార్ కంప్లీట్లీ ఇలా ఫ్రీగా వదిలేస్తాను. మేక్ ష్యూర్ విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసే ఉంటాయి. సో దే ఆర్ సేఫ్. అవన్నీ చూసుకొని వాటిని ఫ్రీగా వదిలేస్తాను. ఎందుకంటే వాటికి కూడా కొంచెం ఫ్రీగా తిరిగే లైక్ ఫ్రీడమ్ ఉండాలి కదా అనిపిస్తుంది నాకు. చూడండి ఎంత క్యూట్‌గా అలవాటయిపోయాయంటే ఇలా హ్యాండ్‌తో మౌల్డ్ చేసి చక్కగా తింటుందండి. కానీ సింబా ఉంది కదా! అది మాత్రం మనం ఉంటే అస్సలు తినదండి. మనం వెళ్ళిపోతే గనక వచ్చేసి తినేస్తుంది. చూడండి, ఎంత పెట్టినా అది మాత్రం తినదు. బట్ వీడైతే అలా కాదు. ఇలా కొంతసేపు వీటితో ఆడుకుంటే గైస్ ఎంత రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుందంటే. అండ్ ఇప్పుడు టైం ఈవినింగ్ 6:00 అయిందండి. కొంచెం డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా! సో, అది చాప్ చేసేసి ఇలాగా ఒక కప్స్‌లోకి అయితే తీసేస్తున్నాను. 7:00కి కన్జ్యూమ్ చేస్తాకి. ఆల్ ఆఫ్ సడన్ మా పాపయ్య వచ్చి కొంచెం ఇప్పుడు దాన్ని ఏమంటారు, దద్దోజనం చేయమంది. కొంచెం రైస్ అయితే ఉంది. క్లైమేట్ చాలా వేడిగా ఉంది కదా గైస్! కొంచెం పెరుగు వేసి దద్దోజనం తినాలా అనిపిస్తుంది అని చెప్పింది. సో, ఆ ప్రాసెస్‌కి కూడా మనం వెళ్ళిపోదాము. బట్ బిఫోర్ దట్ ఇది మనం నీట్‌గా చాప్ చేసేసుకొని ఓ పక్కన పెట్టేసామనుకోండి, ఎవరు తినాలనిపిస్తే వాళ్ళు తింటారు. వన్స్ మనం చాప్ చేసి నీట్‌గా పెట్టేస్తే ఎవరికి నచ్చిన వాళ్ళు తింటారు. అదే చాప్ చేయలేదనుకోండి, ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు ఫ్రూట్స్ అంటే. మరి మీ ఇంట్లో ఎలా ఉంటారో నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. ఓకేనా? సో, నేనిక్కడ చాప్ చేస్తూ ఉంటే చూసారా అవి ఎలా ఆడుకుంటున్నాయో? నేను చెప్పాను కదా గైస్, దద్దోజనం కూడా చేసేయాలి అని చెప్పేసి. సో, ఫస్ట్ అయితే నేను ఆయిల్ తీసేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు అండ్ ఫైనల్లీ కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఫైన్‌గా రోస్ట్ చేసుకోవాలి. మేక్ ష్యూర్ సిమ్‌లో పెట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే పప్పులు అనేవి కమ్మగా మనకి ఫ్రై అవుతాయి. ఆ తర్వాత పెరుగు ఉంటుంది కదా! పెరుగుని ఇలా విస్కర్‌తో చక్కగా మనం బ్లెండ్ చేసుకోవాలి.
నార్మల్‌గా కూడా దద్దోజనం చేసేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ నేను పర్ఫెక్ట్‌గా చెయ్యాలి. ఏ రెసిపీ అయినా, ఏ పనైనా పర్ఫెక్ట్‌గా ఉండాలి అని చూస్తానండి. సో, నేను ఈ విస్కర్‌ని యూజ్ చేసి పెరుగుని చక్కగా విస్క్ చేసేస్తున్నాను. సో దట్ మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా క్రీమీగా, పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. అండ్ ఇలా విస్క్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. నార్మల్ పెరుగుకి మనం ఇలా విస్క్ చేసి వేసిన పెరుగుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత అందులో కొంచెం రైస్ వేసేసుకొని కంప్లీట్‌గా చల్లారిపోవాలండి మనం ఫ్రై చేసిన ఈ తాలింపు దినుసులన్నీ కూడా. ఆ తరువాత అందులో వేసేసుకొని కలిపేసుకొని పెట్టేసుకుంటే మనకి దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ రోజుతో ఈ రెసిపీస్తో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందు ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.